హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఉంటుంది. అయితే ఫుల్ ప్రిన్సెస్ కట్ అయినా సరే, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అయినా సరే మనకేంటంటే ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత క్లాత్ పైన కట్ చేసుకుంటాం. ఖర్చులు అవన్నీ యాడ్ చేసుకొని తర్వాత కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు వీడియోలో మీకు కటింగ్‌తో పని లేకుండా, అంటే పేపర్ కటింగ్‌తో పని లేకుండా డైరెక్ట్ క్లాత్ పైననే చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. అయితే దీని కటింగ్ వచ్చి మన ప్రీవియస్ వీడియోలో ఉంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. కటింగ్ చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? కటింగ్ వీడియో చూసిన తర్వాత దీని వీడియో అనేది చూడండి మీరు. అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ కూడా జాయింటింగ్ అయితే చేసేసినండి. ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసిన. అదే విధంగా షేప్ బెల్ట్ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసిన. ఏందంటే మీకు ఇక్కడ ఇవి లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేటప్పుడే ఉల్టా పల్టా ఒకసారి చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకసారి కుట్టి దాన్ని విప్పదీసిరనుకోండి, అప్పుడు ఏమవుతదంటే ఒకసారి విప్పదీసిన తర్వాత అదనేది సాగిపోతది. నెక్కులు, చంక భాగం అనేది సాగిపోతది. అది ఫిట్టింగ్‌లోకి వచ్చేసరికి కొంచెం ముడతలు అట్లా వస్తాయన్నమాట. సో, మీరు విప్పదీయకుండా ఉండాలి అంటే స్టిచ్ చేసుకునేటప్పుడే ఒకసారి సీదా ఎట్లా ఉంది, నెక్కులు 2 పక్కన పక్కన వచ్చేలాగా చూసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ పీస్‌లు, షేప్ బెల్ట్ మొత్తం కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనకి ఈ పీస్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మనం ఈ మెయిన్ పీసు, ఈ క్రాస్ బెల్ట్ ఏ పీస్‌కి ఏ పీస్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకోండి. అదే విధంగా క్రాస్ బెల్ట్ మనకి ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్నాం. అదే విధంగా ఎక్స్ట్రా లైనింగ్ పీసులు కూడా ఉంటాయి కదా! ఈ లైనింగ్ పీసులు కూడా ఒకటి ఇటువైపున, ఒకటి ఇటువైపున ఎక్స్ట్రా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం. అయితే ఈ షేప్ బెల్ట్ పీస్‌లు వచ్చేసి మనం ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ మెయిన్ పీస్‌కి ఇదిగోండి చూడండి, మనకి ఇక్కడ రన్నర్ వీల్‌తోని రన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ అచ్చులు పడ్డాయి. ఓకేనా? ఒకవేళ మీకు ఈ అచ్చుల పైన మళ్ళీ కావాలంటే ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ మధ్యలో మార్కింగ్ ఉంది కదా! ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 2 గీతలకు మధ్యలో వచ్చేలాగా ఒక కుట్టయితే వేసేసుకుందాం. ఇలా ఒక కుట్టు వేసుకుంటే ఏందంటే మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ 2 కూడా విడివిడిగా ఉండకుండా ఒకదానికొకటి పట్టుకొని ఉంటాయన్నమాట. ఇక్కడ వరకి కుట్టిన తర్వాత ఇప్పుడు ఏదైతే కుట్టు వేసుకున్నామో అదే కుట్టుని కరెక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసి పట్టేసుకోండి. ఓకేనా? ఇట్లా పట్టేసుకున్నప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ అనేది పై వైపున కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుంచి ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. అయితే చూడండి, మనకేందంటే ఇక్కడ పేపర్ కటింగు అట్లాంటివి లేకుండా డైరెక్ట్ క్లాత్ పైననే మనకి ఇక్కడ కటింగ్ చేసుకున్నాం కదా! ఈ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకురంటే చాలా తక్కువ టైంలోనే మనకి ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా రెడీ చేయొచ్చనమాట. ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ కార్నర్ ఉంది గదా! మనకు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉందో కార్నర్ దగ్గర కరెక్ట్‌గా పట్టేసుకోండి ఈ విధంగా. ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఇది షేప్ ఎట్లుందో అట్లా ఇదిగోండి గీత పైననే కుట్టు అనేది వేసుకోండి. కరెక్ట్ ఈ కార్నర్ వరకి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ రౌండ్ తిరుగుతుంది కదా! ఈ కుట్టు వేసుకున్నాం కదా! ఈ కుట్టు అనేది ఇలా కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గరికి ఫోల్డింగ్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కుట్టు ఉంది కదా! ఈ కుట్టు వరకు ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ గూడా. మీకు ఇక్కడ ఆల్రెడీ కుట్టు కనిపిస్తుంది కాబట్టి ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా వేసుకున్నా సరే. అయితే ఈ కార్నర్ వరకు వచ్చేసరికి ఒక పావించులో సగం, ఒక గీతంత మాత్రమే కుట్టు పడాలన్నమాట. మీరు ఒకవేళ పావించి అట్లా పెట్టిరనుకోండి, అప్పుడు మీకు సైడ్ జాయింట్‌లో ఎక్కువ తక్కువ వస్తదన్నమాట. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఈ కార్నర్ వరకు వచ్చేసరికి ఈ కుట్టును కరెక్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని, ఈ చివరన ఒక పావించు అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పావించు వరకు వచ్చేలాగా ఇలా క్రాస్‌గా తిప్పేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది గదా! ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం తిప్పుకుంటూ ఈ కొనాకు వచ్చేసరికి మనకు పావించు రావాలి. ఓకేనా? ఇలా కుట్టు వేసిన తర్వాత ఇదే కుట్టు పై నుంచి ఇంకో కుట్టు అనేది వేసేసుకుందాం. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా కుట్టు డబుల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మీరు ఇందాకల ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా అయ్యుంటే ఈ సెకండ్ కుట్టు వేసుకునేటప్పుడు అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చనమాట. ఇదిగోండి ఇలా లైట్‌గా తీసుకుంటూ ఇక్కడ నుంచి మనకి పావించు లోపలికి కలిపేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి పైకి తీసి చూసుకుందాం. అయితే మనకి ఇటువైపున మెయిన్ డాట్ ఈ ఖర్చు ఉంటుంది కదా! ఈ ఖర్చును జస్ట్ ఇదిగోండి ఇలా చిన్నగా కట్ చేసుకోండి సరిపోతుంది. ఈ ఖర్చు మొత్తం కట్ చేయాల్సిన పనేం లేదు. ఒకవేళ మన దగ్గర ఓవర్‌లాక్ ఉంటే కట్ చేసుకొని ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ చిన్న కార్నర్‌ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి మనకి ఈ విధంగా కప్పు షేప్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? ఇలా వేసిన తర్వాత
ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చుని ఇటువైపునకు ఉంచండి. అంటే ఈ సైడ్ జాయింట్ ఉంటుంది కదా! సైడ్ జాయింట్ వైపునకి ఈ ఖర్చును ఉంచేసుకొని, ఇప్పుడు ఈ పీస్‌ని కరెక్ట్‌గా కుట్టు వేసుకున్నాం కదా! కుట్టు పైనుంచి ఒకసారి గోరుతోని రబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఐరన్ చేసుకునే ఆప్షన్ ఉంటే గనుక మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు దీని పైనుంచి. ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్‌గా గోరుతోని రబ్ చేసుకుంటే మనకి ఈ కుట్టు అనేది అణిగినట్టు ఉంటదనమాట. షేప్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది మనకి. ఇదిగోండి ఈ విధంగా పర్ఫెక్ట్‌గా నీట్‌గా కప్ షేప్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పీసెస్ తీసుకుందాం. ఇదిగోండి షేప్ బెల్ట్ పీస్‌లకి మనకి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకున్నాం కట్ చేసుకునేటప్పుడు. ఎందుకు పెట్టుకున్నాం? హుక్స్‌ల పట్టీ వైపున జాయింట్ అవుతుంది అనే గుర్తు కోసం ఈ ఘాటు అనేది పెట్టుకున్నామనమాట. సో, ఈ ఘాటు పెట్టుకున్న భాగం హుక్స్‌ల పట్టీ వైపున రావాలి. అది గుర్తుపెట్టుకోండి. మనకిక్కడ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న ఈ మెయిన్ పీస్‌ని ఇదిగోండి దీని పైన ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ పైన. ఇప్పుడు ఈ కింద ఎక్స్‌ట్రా ఉన్న లైనింగ్ పీస్‌ని ఇలా రివర్స్ తీసేసుకొని దీన్నొచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకటి కింద వైపున లైనింగ్ ఉంటుంది. మధ్యలో ఈ మెయిన్ పీస్ ఉంటుంది. పై వైపున లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న షేప్ బెల్ట్ పీస్ ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తిరగమరగ వేసిరంటే మళ్ళీ విప్పదీయాల్సి ఉంటది. విప్పదీసిరంటే ఈ కర్వ్ షేప్ సాగిపోతుంది. ఈ కప్ షేప్‌లో తేడా వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి. అదే విధంగా మనకి ఇదిగోండి ఈ పై వైపున కొంచెం ఒక పావించు కట్ చేసుకున్నాం కదా మనం. ఈ కట్ చేసుకున్నది వచ్చేసి ఇక్కడ హుక్స్‌ల పట్టీ ఉంటుంది కదా! హుక్స్‌ల పట్టీకి స్ట్రెయిట్‌గా వచ్చేలా ఇదిగోండి ఈ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? అదే విధంగా ఇదిగోండి లైనింగ్ పీస్ కూడా సేమ్ ఈ హుక్స్‌ల పట్టీకి స్ట్రెయిట్‌గా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం రెడీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా హాఫ్ ఇంచ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇలా చిన్నగా రబ్ చేసుకోండి. తర్వాత ఇదిగోండి ఈ కింద వైపున పీసు, మధ్యలో పీసు, పై వైపున పీస్ 3 కూడా సమానంగా పెట్టేసుకొని కొంచెం కొంచెం అయినా సరే కుట్టు వేసుకోండి. ఇలా 3 కలిపి కుట్టేటప్పుడు ఈ కార్నర్ అంటే ఈ మెయిన్ పీస్ డాట్ వేసుకునే దగ్గర ఏమాత్రం సాగదీయొద్దండి. ఈ పీస్ సాగదీసిర్రు అంటే ఫ్రంట్ పార్ట్ అనేది తేడా వచ్చేస్తది. జస్ట్ 3 పీస్‌లను ఒకదాని పైన ఒకటి పెట్టేసేయాలి. ఏ పీస్‌ని కూడా లాగొద్దు. ఇలా ఈ చివరి వరకు కుట్టిన తర్వాత దీన్ని వెంటనే ఇలా రివర్స్ తీసేసుకొని ఇదే కుట్టు పైన డబల్ స్టిచ్ వేసుకోండి. అయితే ఈ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మీకు ఎక్కడైనా ఖర్చు మిస్ అయ్యి ఉంటే ఆ ఖర్చుని డబల్ స్టిచ్‌లో కవర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ ఉంది కదా! లైనింగ్ పీస్ వరకు మాత్రమే పై వైపునకి తీసుకొని ఇక్కడ గోరుతోని రబ్ చేసుకోండి. అంటే ఈ ఖర్చు అనేది కిందికే ఉండాలి. ఈ పైన పీస్‌ని మాత్రం ఈ విధంగా గోరుతోని రబ్ చేసుకోవాలి. ఓకేనా? అదే విధంగా దీన్ని ఇలా రివర్స్ తీసేసుకొని ఒరిజినల్ షేప్ బెల్ట్ పీస్ అంటే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న పీస్ ఉంది కదా! దీన్ని కూడా పై వైపునకి తీసుకొని ఇలా గోరుతోని రబ్ చేసుకోవాలి. ఏందంటే ఇది లోడింగ్‌తోననమాట. లోడింగ్‌తోని చేయడం వల్ల ఈ ఖర్చు ఏమవుతదంటే మనం వాష్ చేసినప్పుడల్లా పోగుల కింద లేచిపోతదండి. ఫ్యూచర్‌లో ఏమవుతదంటే ఈ 2 విడిపోతాయి. మెయిన్ పీస్, క్రాస్ బెల్ట్ విడిపోతాయి. అట్లా ఉండకుండా ఉండాలంటే ఇది లోడింగ్‌తో చేయాలన్నమాట. లోపలికెళ్ళిపోతుంది ఖర్చు. వాష్ చేసినా కూడా ఆ ఖర్చు అనేది ఊడిపోదన్నమాట. ఇదిగోండి ఈ విధంగా గోరుతోని రబ్ చేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కప్పు షేప్ రెడీ అవుతుంది. కింద వైపున షేప్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా స్టిఫ్‌గా వచ్చేస్తదన్నమాట. సో, మనకు 3 డాట్స్ వేసుకొని షేప్ బెల్ట్ వేసుకునే ప్రాసెస్‌లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ పీస్ కూడా రెడీ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఉక్సుల పట్టి డాట్ వేయలేం గదా! ఇది ఎందుకు వేయలేమంటే ఇదిగోండి ఈ విధంగా చూసుకోండి మీరు. నార్మల్‌గా ఇలా వేసుకున్న తర్వాత కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది అంటే ఇది వేసుకోవాల్సిన పనేం లేదు. ఒకవేళ ఈ కప్పు షేప్ ఇంకొంచెం ఉబ్బెత్తుగా కావాలంటే ఈ డాట్ అనేది వేసేసుకోండి. ఈ డాట్ వేయడం వల్ల ఈ కప్పు షేప్ ఇంకొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తదన్నమాట. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. రన్నర్ వీల్‌తోని రన్ చేసుకున్నాం. మనకు ఆల్రెడీ అచ్చులు పడ్డాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ మధ్యలో కుట్టు వేయాల్సిన పనేం లేదు. డైరెక్ట్ పట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవచ్చు. లేదు మీకు 2 పీసులు విడిపోతాయేమో అనుకుంటే మధ్యలో కుట్టు వేసుకొని అప్పుడు మీరు ఈ డాట్ అనేది వేసుకోండి. ఈ చివరన, ఆ చివరన గట్టిగా రబ్ చేసుకోండి సరిపోతుంది. ఇదిగోండి మనకి ఈ డాట్ వేసుకునేసరికి కప్పు షేప్ వచ్చేసి ఇంకొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తది. అయితే మామూలుగా ఏందంటే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ప్రాసెస్‌లో ఈ డాట్ అనేది వేయమన్నమాట. మీరు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చూడండి. ఈ డాట్ అనేది ఉండదు. ఓన్లీ ఇక్కడ స్టిచ్చింగ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ డాట్ మన ఆప్షన్ వేస్తే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకి మనం రెడీ చేసుకున్నాం కదా! ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చేసి మనకు మెయిన్ పీస్ కంటే క్రాస్ బెల్ట్ కొంచెం మిగిలిపోయింది. ఎప్పుడైనా కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది కొంచెం మిగిలాలన్నమాట తక్కువ పడొద్దు. ఇలా మిగిలిన ఈ చిన్న ముక్కను కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఈ ముందు వైపున కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు కొంచెం క్రాస్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది ఈ క్రాస్.
ఖచ్చితంగా ఈ చిన్న పీస్‌ని తగ్గించాలి. కొంతమంది ఏందంటే ఈ చిన్న పీస్‌ని తగ్గించరు. ఇలా తగ్గించకపోవడం వల్ల ఏమవుతుందంటే నడుము అనేది లూజ్ వచ్చేస్తది. సో, మీరు నడుము లూజ్ వచ్చింది కదా అని సైడ్ జాయింట్ జేట్లో టైట్ చేసిరనుకోండి అప్పుడు చెస్ట్ టైట్ అయిపోతది. అందుకోసం ఈ చిన్న ముక్కని ఖచ్చితంగా కట్ జేసుకోవాలి. ఇది చూస్తున్నప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలనమాట. ఈ చివర గూడా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు ఒక పీస్ అయితే రెడీ చేసుకున్నాం గదా! ఇదే విధంగా ఇంకొక పీస్‌ని గూడా రెడీ చేసుకోండి. తర్వాత ఈ కింద వైపున లోడింగ్ ఎలా జేసుకోవాలనేది చూద్దాం. ఇది 2 పీసెస్‌కి షేప్ బెల్ట్ పై వైపున జాయింటింగ్ జేసేసిన. అయితే షేప్ బెల్ట్ మనకిక్కడ లోడింగ్ జేసుకోవాలి గదా! లోడింగ్ జేసుకోవడం కోసం ఈ ఖర్చు ఏదైతే ఉంటుందో, ఈ ఖర్చుకి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఓకేనా? మనం లోడింగ్ జేయకుండా ఉంటే కట్స్ పెట్టాల్సిన పనేం లేదు. సో, 2 పీసెస్ కూడా ఈ విధంగా కట్స్ పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకుందాం. అయితే ఈ బ్యాక్ పార్ట్ అయితే నేను రెడీ చేసేసినండి. నార్మల్‌గా లైనింగ్ కూడా జాయింట్ జేసుకోవాలి. తర్వాత వెనకాల డాట్స్ వేసుకొని కింద నడుము పెట్టి గాని, లేదంటే పైపింగ్ గాని వేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి పైపింగ్ అయితే వేసేసిన. సో, ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత ఎక్స్‌ట్రా ఉంది అనేది చెక్ చేసుకొని లోడింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పీస్ ఈ విధంగా వేసేసుకొని, ఫస్ట్ ఇదిగోండి ఈ చివరన చూసుకోండి. ఈ పైన కార్నర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ కార్నర్ దగ్గర బ్యాక్ పార్ట్ కార్నర్ ఎగ్జాక్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకిక్కడ ఖర్చు 2 ఇంచులు తీసుకుంటాం కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 2 ఇంచుల వరకి ఈ క్లాత్‌ని సమానంగా పెట్టేసుకొని, ఈ చివరని ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా? మనకు కరెక్ట్‌గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా ఉంటుంది ఈ షేప్ బెల్ట్. సో, హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా కరెక్ట్‌గా చిన్న ఘాటు పెట్టేసుకోండి. అదే విధంగా ఇటువైపున కూడా అంతే. ఈ కార్నర్ దగ్గర నుంచి 2 ఇంచుల వరకు ఈ విధంగా సమానంగా ఈ కార్నర్ దగ్గర సమానంగా పెట్టేసుకొని, ఇలా కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే ఇదిగోండి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా కరెక్ట్‌గా మిగులుతుంది. అంటే మనం కట్ చేసుకునేటప్పుడే హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్‌ట్రా తీసుకున్నామనమాట. సో, హాఫ్ ఇంచ్ కింద వైపున, హాఫ్ ఇంచ్ పై వైపున తీసుకుంటాం. ఆల్రెడీ పై వైపున ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు లోపలికొచ్చేసింది గదా! ఇంకొక హాఫ్ ఇంచ్ ఇక్కడ లోపలికి ఫోల్డింగ్ అవుతుందనమాట. ఓకేనా? ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. అదే విధంగా ఇక్కడ ఉక్సుల పట్టి, కాజా పట్టి పొడవు ఎంత ఉందో చూసుకొని, ఆ ప్రకారంగా ఈ చిన్న కింద ఘాటు పెట్టుకోండి. లేదు అంటే మనకి ఈ చివరన హాఫ్ ఇంచ్ వచ్చింది కాబట్టి, అదే హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఈ చివరన కూడా పెట్టేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఉక్సుల పట్టి పొడవు ఒకవేళ చిన్నగా కావాలి అనుకుంటే, ఇంకొక పావించు పైకి పెట్టేసుకోండి సరిపోతుంది. ఈ 2 చివర్ల ఘాటు పెట్టుకొని, ఇప్పుడు మనం లోడింగ్ అనేది చేసుకుందాం. ఒక పార్ట్‌కైతే నేను లోడింగ్ చూపిస్తాను. సో, ఫస్ట్ ఏం చేస్తారు అంటే, మనకి షేప్ బెల్ట్ ఒక పీస్‌ని పై వైపునకి తీసుకొని, కింద ఉన్న ఎక్స్‌ట్రా షేప్ బెల్ట్ పీస్‌ని ఇలా కిందకి నొక్కేసేయండి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని, ఇప్పుడు పై వైపున పీస్‌ని ఇలా నిదానంగా, సన్నంగా జుట్టేసుకోవాలి. ఇలా జుట్టేసుకుంటే కింద వైపున పెట్టిన ఈ షేప్ బెల్ట్ బయటికొచ్చేసాయి గదా! ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ జేసుకోండి. అంటే చుట్టిందంతా మధ్యలోకి రావాలి. ఇప్పుడు ఈ ఘాట్లు పెట్టుకునే 2 గూడా సమానంగా వచ్చేలాగా ఇలా బట్టేసుకొని, ఇప్పుడు ఈ చివరి నుంచి ఇటువైపున ఘాటు పెట్టుకున్నాం గదా! ఇక్కడి వరకి కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ ఖర్చుండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇది మీకు కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ పెట్టాలండి. ఒకవేళ హాఫ్ ఇంచ్ కుట్టు రాదు అనుకుంటే, ఫస్ట్ ఒక మార్కింగ్ జేసుకోండి హాఫ్ ఇంచ్‌తోని. అదే మార్కింగ్ పైన మీరు కుట్టనేది వేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి లోపల వైపునున్న ఈ క్లాత్‌ని నెమ్మదిగా బయటికి లాగేసుకుంటే షేప్ బెల్ట్ వచ్చేసి లోడింగ్‌తో వచ్చేస్తుందనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఏందంటే ఖర్చులన్నీ లోపలికెళ్ళిపోతాయి ఇదిగోండి. ఇలా ఖర్చులన్నీ లోపలికెళ్ళిపోతాయి. ఇది బయట నుంచి చూస్తే ఏ విధంగా అయితే నీట్‌గుంటదో, లోపల నుంచి కూడా సేమ్ అదే విధంగా నీట్‌గుంటదనమాట. ఖర్చులవన్నీ బయటికి కనిపించకుండా నీట్‌గా లోడింగ్‌తో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పీస్ అయితే చేసేసినాం కదా లోడింగ్. ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా లోడింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నేను 2 పీసెస్ కూడా షే బెల్ట్ అనేది లోడింగ్ చేసిన. అదే విధంగా ఉక్సుల పట్టి, కాజా పట్టి కూడా వేసేసానండి. ఏందంటే మనకిక్కడ బ్లౌజ్ 3 డాట్స్ విత్ షే బెల్ట్ వచ్చేలాగానే సేమ్ టు సేమ్ కాకపోతే ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చనమాట. డాట్స్ అనేవి 3 వేస్తాం. కాకపోతే 2 డాట్స్‌ని మాత్రం అంటే మెయిన్ డాట్, చంక డాట్ రెండిటిని కలుపుకొని ఒక కుట్టు వేసుకోవడం వల్ల మనకిక్కడ ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ లాగా వచ్చేస్తదనమాట. అదే విధంగా ఇక్కడ నెక్ గూడా నేను పైపింగ్ అనేది వేసేసినండి. ఈ బ్లౌజ్ కొంచెం అర్జెంట్ ఉందన్నమాట కస్టమర్‌కి. అదే విధంగా ఈ బ్లౌజ్ మార్కింగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి బయటికి. ఈ బ్లౌజ్ పీస్ చాలా పల్చగుంది. లోపల ఉన్న మార్కింగ్స్ కూడా బయటికి కనిపిస్తున్నాయి కాబట్టి, ఇది ఖచ్చితంగా వాష్ చేసుకున్న తర్వాతనే బ్లౌజ్ అనేది వేసుకోవాల్సి ఉంటదండి. ఒక్కొక్కసారి బ్లౌజ్ పీసెస్ ఈ విధంగా పల్చగొచ్చినప్పుడు లోపల మార్కింగ్స్ అనేది బయటికి కనిపిస్తాయి.
సో ఇట్లాంటప్పుడు ఈ బ్లౌజెస్‌ని వాష్ చేసుకొని వేసుకుంటేనే ఆ మార్కింగ్స్ కనపడకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. సో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా రెడీ చేసుకోవాలనేది చూసిరా ఫ్రెండ్స్. అయితే మన దగ్గర ఫుల్ ప్రిన్సెస్ కట్ ఒకవేళ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయండి. మీరు కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి వాట్సాప్ చేసి తీసుకోవచ్చు. అయితే ఇలా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ప్యాటర్న్స్ అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ప్యాటర్న్స్ అయితే మన దగ్గర లేవండి. 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగానే మనం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్స్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చనమాట. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.